మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉపాధ్యాయ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రవేశపెట్టిన అతి తక్కువ పీఆర్సీని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. 30 నెలల సుదీర్ఘ అధ్యయనం చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్లకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం కేసీఆర్ అన్ని సంఘాలతో చర్చించి 45% పీఆర్సీని అమలు చేయాలని కోరారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ రాష్ట్ర నాయకులు రాములు, బహుజన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఈ రవీందర్, డిటిఎఫ్ స్టేట్ సెక్యూరిటీస్ సంకోచ్ భాస్కర్, పీఎస్పీటీఏ ప్రధాన కార్యదర్శి సైదారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, పిక్చర్ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల యొక్క ఆత్మాభిమానాన్ని తాకట్టే విధంగా విశ్వాస్ కమిటీని ప్రేరేపిస్తూ చాలా అతి తక్కువ స్థాయిలో హీనమైనటువంటి స్థితిలో భిక్ష వేసినట్టు ఇచ్చినటువంటి 7.5 పీఆర్సీ ఇస్తూ దాంట్లో మళ్ళా అంటే మిగతా సామాన్య జనానికి తెలియకుండా 6.5% కోతలు పెడుతూ హైదరాబాద్లో ఉన్నటువంటి సగటు ఉద్యోగి జీతం తగ్గేలాగా ఇచ్చినటువంటి ఈ పీఆర్సీని అందరూ ఉద్యోగస్తులు కూడా ముక్తగండంతో వ్యతిరేకించారు. ఇలాంటి కమిటీ రిపోర్ట్లని తగలబెట్టడానికి కానీ వెనకాడమని ఇది యొక్క అందరూ ఉపాధ్యాయుల ఐక్యంగా వచ్చి ప్రభుత్వంతో పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని టీఎస్పీటీఏ తరఫున తెలియజేస్తున్నటువంటి హెచ్ఆర్ఏని కూడా వెంబడే పెంచాలని కూడా నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆగ్రహానికి లోను కాకముందే ముఖ్యమంత్రి చొరవ తీసుకుని చర్చలకు పిలిచి ఫిట్మెంట్లో 40% పైగా ప్రకటించాలని, అదేవిధంగా మిగతా డిమాండ్లన్నీ కూడా ప్రకటించాలని, అదేవిధంగా ముఖ్యంగా ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ప్రమోషన్లు 10 వెంటనే చేపట్టాలని కూడా ఈ ఐక్య కార్యాచరణ సందర్భంగా మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఈ ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు హల్చల్ చేశారు. కారు మీద కూర్చొని ఎవడు వస్తారో రండి చూసుకుందామంటూ టెక్కిలి వైసీపీ నేత దువాడా సవాల్ చేశారు. నిమ్మడిలో టీడీపీ కార్యకర్తలపై కర్రలు, కత్తులతో ఇళ్లిళ్లు తిరిగి దాడి చేస్తానంటూ బెదిరించాడు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. అరకం చూపించేస్తాను కొడుకులకి నా మీద వచ్చినండి కర్రంతో రావాలి. నా కొడుకు కర్రంతో రావాలి. వెపన్స్కోరండి. అవును సార్, చెప్పాలి కదా.